అంతా ఆ జనసేన వ్యక్తే చేశాడు అంటూ దిల్ రాజు గారు అయితే ఒక పచ్చి నిజాన్ని బయటపెట్టారనమాట. అంటే ఈ థియేటర్లు బంద్ చేయాలనే దానిపైన అసలు ఏం జరుగుతుంది దానిపైన? అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, సినిమా వర్గాల్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు సినిమా వస్తుందని చెప్పేసి కావాలని రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా పెద్దలు కొంతమంది కూడా హస్తం ఉంది. సో కావాలని సినిమాని బంద్ చేయిస్తున్నారు అనే విధంగా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న న్యూస్ అంటే ఇదే. సో మరి దీని గురించి దిల్ రాజు కూడా స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది. అంతకుముందు అల్లు అరవింద్ గారు కూడా స్వయంగా ఒక సపరేట్గా ఆయనకు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడాడు. అండ్ ఇక్కడ ముఖ్యంగా దిల్ రాజు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, సో ముఖ్యంగా అసలు ఈ ఇష్యూ అంతా కూడా రేజ్ కావడానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జనసేన వ్యక్తే. అయితే గోదావరి జిల్లాకు చెందినటువంటి ఆయనకు కూడా ఒక వన్ ఆఫ్ ది ఎగ్జిబిటరు. సో అయితే 19th జరిగినటువంటి ఒక సమావేశంలో ముందుగా ఈ ఇష్యూని రేజ్ చేసింది ఆయనే. అంటే థియేటర్లకు సంబంధించి ఈ విధంగా అద్దెలు వద్దు, మాకు కూడా పర్సంటేజ్ కావాలని ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఇప్పుడు ఇంత ఒక పెద్ద ఇష్యూగా మార్చడానికి మూలమైన వ్యక్తి ఒక జనసేన వ్యక్తే అనే విధంగా దిల్ రాజు గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తానికి ఇప్పుడు అల్లు అరవింద్ గారు కావచ్చు, అంటే వీళ్ళ మధ్య కూడా సమన్వయం అనేది సరిగ్గా లేదు. అయితే దిల్ రాజు గారు మాట్లాడుతున్న క్రమంలో ఇంకొక మాట కూడా అన్నారు. ఎట్లా అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఎవరికి వాళ్ళు సపరేట్గా మాట్లాడుకుంటే అందరం కూడా ఎందుకు, ఇలా ఎవరికి వాళ్ళు సపరేట్గా కాకుండా అందరం కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకొని దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయింది, మనం ఏ విధంగా సొల్యూషన్ చేయాలి. అదేవిధంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా పిలవడం జరిగింది, ప్రభుత్వంతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకుందామని. అక్కడ కూడా వెళ్ళలేదు. అదేవిధంగా ఏదైతే ప్రొడ్యూసర్ల సంఘం అంతా కూడా కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కదా ఇష్యూ ఏంటని తెలిసేది, దానికి ఒక సొల్యూషన్ దొరికేది అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే వాళ్ళకి మధ్య ప్రొడ్యూసర్లకు మధ్యలోనే వాళ్ళకి సమన్వయం లేదు, ఒక అండర్స్టాండింగ్ లేదు. ఒకవేళ నిజంగానే అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు ముందుగానే ఒక మాట్లాడుకొని అందరం కూడా మాట్లాడుకొని ఒక మీటింగ్ అవుదామని వాళ్ళు మాట్లాడుకుంటే దీనికి ఒక సొల్యూషన్ అనేది ఎప్పుడో దొరికేది. సో ఇప్పుడు మాత్రం ఇంకా ఖచ్చితంగా ఎవరు అడ్డం వచ్చినా కూడా ఎవరేం చేసినా కూడా అక్కడ హరిహర వీరమలు సినిమాని మాత్రం ఆపే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరు కూడా లేదు అని అటు అరవింద్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, అందరూ కూడా స్వయంగానే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నది ఎవరు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. సో మరి ఆయన సినిమా వస్తుంటే ఈ జనరేషన్ అని కాదు, ఇంత ముందున్న జనరేషన్లో కూడా అప్పట్లోనే థియేటర్లు మొత్తం కూడా బద్దలైన సందర్భాలు, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. సో మరి ఎప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేంజ్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అందరూ కూడా చాలామంది సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నారు. సో మరి మొత్తానికి ఎవరు వచ్చినా కూడా సినిమాని అయితే ఆపలేరు. చూద్దాం మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని.